మనం ఎందుకు లావ్ అవుతాం అండ్ ఎలా సన్నం అవ్వాలి అనేది ఈజీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్లాస్ మన బాడీ అనుకుంటే ఈ గ్లాస్లో ఈ పడే వాటర్ క్యాలరీస్ అనమాట. ఈ క్యాలరీస్ అనేవి మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తాయి. మన బాడీకి తగ్గట్టు ఎగ్జాక్ట్ క్యాలరీస్ని ఇస్తే మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం. అదే కావాల్సిన దానికన్నా తక్కువ క్యాలరీస్ ఇస్తే మనం క్యాలరీ డెఫిసిట్లో ఉంటాం, అంటే మనం సన్నంగా అవుతాం. అదే కావాల్సిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ ఇస్తే మనం లావ్ అవుతాం. సో ఇది బేసిక్ ప్రొసీజర్. ఇది చిన్నపిల్లడికి కూడా తెలుసు భయ్యా. ఇందులో ఏముంది అంటే చాలా మంది ఇచ్చే కామన్ సలహా ఏంటంటే కావాల్సిన దానికన్నా తక్కువ తినండి, అప్పుడు మీరు సన్నంగా అవుతారండి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కావాల్సిన దానికన్నా తక్కువ తిన్నప్పుడు ఒక రోజు తినగలరు, 2 రోజులు తినగలరు, 3 రోజులు తినగలరు. కాకపోతే ఆ తర్వాత మన బాడీకి ఎనర్జీ సరిపోక మన బాడీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటుంది. సో మీరు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు తక్కువ తిన్నా 6వ రోజు ఒకేసారి ఎక్కువ తినేటప్పటికి మీ బాడీ మళ్ళీ ఎలా ఉండేదో అలానే ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవద్దు. మన బాడీకి ఫుడ్ అవసరం. మీరు ఎప్పుడు ఫుడ్ని తగ్గించేయద్దు, అది కరెక్ట్ పద్ధతి కాదు. కాకపోతే ఏది కరెక్ట్గా తినాలి అనేది మనకి తెలియాలి. సపోజ్ ఇదే బాడీలో మనం ఇంత క్యాలరీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు దీనికి మనం ఫుడ్ యాడ్ చేద్దాం. కాకపోతే మంచి ఫుడ్ అంటే కొంచెం ఫైబర్, ప్రోటీన్ ఉండే ఫుడ్ అనమాట. ఈ 2 గ్లాసెస్ ఇద్దరు మనుషులు అనుకుందాం. వీళ్ళిద్దరూ సన్నం అవ్వాలని చెప్పి కావాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువే తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒక వ్యక్తి తన మిగిలిన డైట్లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని యాడ్ చేసుకున్నాడు. సో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అవి మీకు స్టమక్ని వెంటనే ఫిల్ చేసి ఇంకా ఎక్కువ ఫుడ్ తినాలి అని ఉండే ఆ క్రేవింగ్ని తగ్గిస్తాయి. చూసారా, కొంచెం వెజిటబుల్స్తోనే చాలా ఫుల్గా అనిపించింది ఇతనికి. కానీ అట్ ద సేమ్ టైం కావాల్సిన క్యాలరీస్ కూడా ఉన్నాయి. సో ఈయనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది పర్సన్ దగ్గరికి వచ్చేసరికి ఈ నెలగా కావాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తీసుకున్నారు. సో ఈయనకు కూడా క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ తినాలి అని. కాకపోతే ఇతను మంచి ఫుడ్ లైక్ ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ కాకుండా షుగర్స్ అండ్ ఆయిల్స్ని తన ఫుడ్లో యాడ్ చేసుకున్నాడు. చూసారా, ఇది యాక్చువల్లీ 3rd స్పూన్, 4th స్పూన్. ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసినా ఆ వాటర్ మట్టుకు అసలు ఫిల్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో చూసారా, అంత షుగర్ వేసినా ఇంకా ఫిల్ అవ్వలేదు. అండ్ అదే కాకుండా ఆయిలీ ఫుడ్స్ కూడా దీనికి యాడ్ చేస్తే దిస్ విల్ బి ద వర్స్ట్ కాంబినేషన్. చూసారా, ఇంత ఆయిల్, ఇంత షుగర్ వేసినా కానీ ఇతను ఇంకా ఫుల్గా అనిపించట్లేదు. ఐ మీన్ చూడండి, ఆయిల్ కూడా ఈ వాటర్లో కలవలేదు. మీరు అందుకే ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్స్ తిన్నప్పుడు మీకు చాలా అన్ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అది మీ బాడీలో కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అండ్ అది ఫ్యాట్ కింద ఇంకా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇద్దరు సేమ్ బాడీ, బట్ తిన్న ఫుడ్ హ్యాబిట్ వల్ల తిను చాలా హెల్తీగా ఉంటాడు. కానీ ఈ ఫుడ్ హ్యాబిట్ వల్ల చాలా ఈజీగా లావుగా అయిపోతారు, ఎందుకంటే మీరు ఎంత తిన్నా అసలు తినట్లేనట్టే ఉంటుంది. సో ఎక్కువ తింటూ ఉంటారు. సో మీరు ఈజీగా సన్నం అవ్వాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి షుగర్ అండ్ ఆయిల్స్ని కట్ చేయండి. ఏది తినాలో పక్కన పెట్టండి, ఫస్ట్ ఏది తినకూడదో చూడండి. దిస్ ఇస్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ వన్స్ మీరు షుగర్ అండ్ ఆయిల్ని కట్ చేసిన తర్వాత ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ యాడ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ టు యువర్ డైట్. ఇది మీరు ఎంత యాడ్ చేసుకుంటే అంత మంచిది. సో ఈ వీడియో వల్ల మీకు అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అయిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.